నేను జగన్ రెడ్డికి ఎలక్షన్ చేసినప్పుడు 2009 రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత అధికార పార్టీ కోషే గారు మొదటి సీఎం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. అప్పుడు నేను అధికార పార్టీకి వ్యతిరేకం పనిచేయలేదా? అది పనికిరాదా? మా వాళ్ళకు ఈ రాజువాడికి పనికిరాదా? నేను అధికార పార్టీ కోసం పోయినాక అధికార పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ రెబల్గా తయారై ఇదే జమ్మలమడుగులో 95,000 మెజార్టీ. ఆ రోజు నేను అధికార పార్టీని ఎందుకు కాదని రాజశేఖర్ గారు చనిపోయినాడు, ఉరుగ్గా బాధలో ఉంటాడని సపోర్ట్ చేశాను. ఆ తర్వాత 14 తర్వాత అన్ని ఏడుపులు మాట్లాడు, పట్టిసీమ గొప్పది అంటే కాదు అంటాడు, ధర్నాలు చేయాలంటాడు. నాకు లోకల్ బాడీ సంబంధం లేదు. లోకల్ బాడీ సంబంధం లేకుండా ధర్నాలు ప్రజలు ఎందుకు చేస్తారని అడిగాను. అన్నాడు ఒక్కడిని అట్లా మాట్లాడేది, నువ్వు ఈ పద్ధతి అంతా వ్యాపారం మాదేం కాదని చెప్పి కొట్లాడు బయటకు వచ్చినాయి. తెలుసా, ఈ జగన్ రెడ్డి దగ్గర ఒక్కసారి రాజకుమార్ రెడ్డి సుధీర్ నోరెప్పిన సందర్భం ఉందా? వీళ్ళకంత సత్తా ఉందా? సచ్చుగాలైనా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. సచ్చు రాజకీయం చేసేవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. వీళ్ళు చచ్చిపోయిన వ్యవస్థ నడిపారు, సచ్చు వ్యవస్థ నడిపారు, ఒక్క అభివృద్ధి చేయాలి. ఏమంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే రాజకీయం ఎందుకంట? ఒక ముఖ్యమంత్రితో ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇప్పించుకోలేని పరిస్థితులు ఉండవు. వాళ్ళ నన్ను మాట్లాడేది చేతగాని వ్యవహారం. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రితో మొదలుకొని గల్లీకి అడుగు ఢిల్లీ వరకు యుద్ధంలో తగ్గాం, రాజకీయంలో తగ్గాం, అభివృద్ధిలో తగ్గాం, మీ శత్రుత్వం, మీ రాజకీయ శత్రుత్వం తీర్చుకోవడంలో తగ్గాం. ఇది మా యొక్క పట్టుదల. మా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వండి, వాళ్ళు సరిగా ఇవ్వకుంటేనే నేను ఇవ్వాలని వచ్చాను. వీళ్ళు ఒక రైమింగ్ ప్రకారం రావాలి, సులభతరం. ఆ పైన మాట్లాడతాడా? నేను వైఎస్ఆర్ వలన గెలిచిన, వైఎస్ఆర్ వలన గెలిచింటే నేను మా వాళ్ళతో చెప్పించిన. 96లో రాజశేఖర్ రెడ్డి ఓడిపోయాడు. మీరు సీనియర్లు అయితే తెలుస్తుంది విలేకరులు. అంతకుముందు 89లో రాజశేఖర్ రెడ్డి 6 చోట్ల మెజార్టీ అసెంబ్లీలు, జమ్మలమడుగులో -33,000 మైనస్. ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైకేల్ 35,000 మైనస్ శివారెడ్డి పైన. అదే పరిస్థితులు ధర్మానికి 96కు వచ్చారు. నారాయణ రెడ్డి అన్న 94లో ఓడిపోయినప్పటికీ జమ్మలమడుగులో 7,500 ఓట్ల మెజార్టీ. ఆ రోజు రాజశేఖర్ గెలిచినది, అందులో సుమ ఓట్లే. అంటే మేము ఆయన గెలిపించామా, ఆయన మమ్మల్ని గెలిపించాము. 5-4 2001కి 5-4 జెడ్పీటీసీ గెలిచారు. 25 కాంగ్రెస్ పార్టీ గెలిచే జిల్లాలో 51లో, అందులో 25లో జమ్మలమడుగు పార్టీ 4, రాజువాడి ఎమ్మెల్యేగా ఉండి ఒకటి ఎప్పుడు రాజశేఖర్ కుటుంబానికి వ్యతిరేకం. ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని మనకి ఉత్తుత్త మాట్లాడు. హౌసింగ్ మినిస్టర్గా ఆ దడ్డమ్మ వాళ్ళ ఊళ్ళో హౌసింగ్ కట్టినా, వాళ్ళ ఊళ్ళో కట్టిన ముందు నేను వచ్చినాక ఇందిరమ్మ ఇళ్ళ పెడతాం, ఎన్ని ఇళ్ళు ఇచ్చినా పుల్లకుంటాం. ఈ తలకాకి ఏం చేశారు ఇద్దరు? ఒకడు అవినాష్ లంబా, 2 సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజుపాటి, 4 జగన్ రెడ్డి కాక ఎంపీ, ప్రస్తుత ఆ రోజు ఎంపీ సీఎం, ఆ రోజు సీఎం. ఏం చేశాడు? నాకు చాడదాం ఏం చేశాడు? ఏం డెవలప్ చేశాడు? ఫౌండేషన్ మీద ఫౌండేషన్ వేశాడు. ఈరోజు అదే చేసినప్పుడు కంటిన్యూషన్ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి. అక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసినా బయలువరం అవసరమా? ఇక్కడ ఓపెన్ చేసినా జగన్ రెడ్డి చేసినది అవసరం. అంటే సార్ జగన్ రెడ్డి ప్రాంతంలో ల్యాండ్ కూడా డబ్బులు కట్టాము, పొల్యూషన్ కంట్రోల్ మీటింగ్ కూడా క్లియర్ అయింది కాబట్టి 2 స్టెప్పులు పడినాయి కాబట్టి అదే కంటిన్యూ చేస్తామని ఒప్పించాం. కాబట్టి అక్కడ కూడా రెడీ అయింది. ఎక్కడైనా ఆడ కూడా నీళ్ళు ఉన్నాయి, ఆడ స్థలం ఉంది, కానీ ఇది ప్రోగ్రెస్ అయిందని దానికే ఒప్పుకున్నాము. మాకు దేశం లేదు. ఇదే చెప్పమన్నా నన్ను అడిగారు కొంటారు, ఎందుకు అమరావతి వద్దని రావడానికి? ఎవరు? జగన్ రెడ్డి. ఇదే చంద్రబాబు నాయుడు వైజాగ్ అన్నాడు అనుకోండి, అడగద్దు అమరావతి అండి, ఊరికే నూరు పట్టనే పడవరు అంటాడు. చూస్తున్నాడు అంతే, ఏమి అంతా అడ్డదిడ్డారు. అమరావతి నుంచి అనంతపురం రోడ్డు 25,000 కోట్లతో పెడితే రద్దు. ఏమంటే చంద్రబాబు ఫౌండేషన్ అన్నీ ఆ వ్యతిరేకం, అతని భావమే వ్యతిరేకం, అన్ని స్కామ్లే, ఏమి లేదు. అంత 24 క్యారెట్స్ కూడా జగన్ రెడ్డి అవినాష్ ముందర తక్కువే. కోహినూరు అనేది ఐటీసీ కోహినూరు ఒక ఓటర్ ఉంది, కోహినూరు వజ్రం అనేది, ఆ కోహినూరు వజ్రం కూడా ఇలా కంటే తక్కువ. ఎందుకంటే అంత గోల్డ్, అంత క్యారెట్స్
అబ్బా ఎన్ని ఎత్తినాడో అన్ని ఎత్తినాడు మన పల్లె భాషలో. ఎత్తురా సిద్ధ అంటే ఎత్తింది అప్పుడే అన్న ఎత్తడమే తమ్ముడు ఎత్తడమే. ఏం చేసి వచ్చాడు? ఏమన్నా బాగుపడినారా? ఈ జమనుడు బాగుపడినారా? వాళ్ళ పులివెందలో వాళ్ళ మొఖానికి తాగునీళ్ళు పులివెందల వేపడ లేకపోతే లాస్ట్కు వెంటనే కలెక్టర్ గారితో స్పందన చేసి పోయి నీళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చినాం. అయినా మళ్ళీ ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేయబడతాను. హార్టికల్చర్ నాశనం చేశాను, అసలు బీమా యోజన నాశనం చేశాను. అంటే వరుసగా పెట్టి అన్ని మీరు ఎన్ని కవర్ చేస్తారో మేమైతే వాయిస్ రికార్డ్ చేసి మా వాళ్ళకి తెలియాలని ఉద్దేశం. మా వాళ్ళలో కూడా అవేర్నెస్ రావాలా, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలా. ఎవడు మంచి చేశాడు, ఎవడు చెడు చేశాడు. నాకు చెడు చేస్తే నేనే రిక్వెస్ట్ చేస్తాను. నాకంటే వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకే ఓటేయండి, వాళ్ళకంటే నేను బాగా చేస్తే నాకు ఓటేయండి. ఏ పార్టీ బాగా చేస్తే ఆ పార్టీ ఓటేయండి. మేము పాజిటివ్ ఓటుతోనే రావాలి. మీ మాదిరి మీ నెగిటివ్ ఎందుకు చెప్తున్నాం? ఆ దరిద్రం మాకు వద్దని. ఆ దరిద్రం తెలుసుకోండి. ఆ దరిద్రం తెచ్చుకోకపోతే